హలో గైస్, మరి పెద్ద స్టోరీ లీక్ అయింది అని చెప్పి చాలా వరకు ట్రెండ్ అయితే అవుతుంది. ట్విట్టర్లో కూడా మనం చాలా దగ్గర చూసాం. సో రూమర్స్ ఉంటాయి, కొన్నిసార్లు ఎగ్జాక్ట్ స్టోరీ కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మనం ఏదైనా నమ్మలేము, ఏదో లైట్ తీసుకోలేము. కాకపోతే ఇప్పుడు నేనేది లీక్ చేయాలి అనే ఉద్దేశంతో చేయట్లేదు. బట్ ఒక స్టోరీ ఏదైతే జరుగుతుందో అది సినిమాకి చాలా దగ్గరగా ఉన్న స్టోరీ. సినిమాలో ఏదైతే సీన్స్ ఉన్నాయో, సినిమాలో ఏదైతే మనకి ఇప్పటివరకు చూసామో కంటెంట్, దానికి మ్యాచ్ అవుతున్న స్టోరీ. సో ఇది ఎవరు లీక్ చేశారో తెలియదు, బట్ స్టిల్ ఇదైతే ట్రెండింగ్ అయితే అవుతుంది. అసలు ఏంటి స్టోరీ ఆన్లైన్లో చెప్తాను. యాక్చువల్లీ శ్రీకాకుళం జిల్లాలో పార్వతీపురం అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరికి దగ్గరలో మారుమూల గ్రామంలో కుస్తీకి సంబంధించిన ఒక యువకుడు, సో ఆల్మోస్ట్ నేషనల్ లెవెల్ వరకు వెళ్ళాడు. సో కోడిరామ్మూర్తి, ఆయన పేరే కోడిరామ్మూర్తి. సో కుస్తీ పోటీల్లో శ్రీకాకుళంకి ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సో ఎన్నో టోర్నమెంట్స్, ఎన్నో కాంటెస్ట్లు చాలా విన్ అయ్యాడు. సో ఆయన కోసం రకరకాల పుస్తకాలు కూడా ఉన్నాయి మనకి. బట్ ఆయన మీద ఎక్కడ కూడా ఒక వీడియో కానీ, ఎక్కడ కూడా ఒక సినిమా కానీ తీసే ప్రయత్నం ఎవరు చేయలేదు. ఇప్పుడు దంగల్ సినిమా చూసుకుంటే ఒక తండ్రి తన ఇద్దరు కూతుర్ని పెహల్వాన్గా మార్చాడు. అది రియల్ స్టోరీ. దాన్ని సినిమాగా తీశారు, 2000 కోట్లు కొట్టింది. ఇప్పుడు కూడా కోడిరామ్మూర్తి అనే ఒక పర్సన్, ఆయన లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, చాలా పాలిటిక్స్ జరిగాయి. ఆయన్ని ఎదనవ్వకుండా తొక్కేయడం జరిగింది. ఎలాంటి సపోర్టు లేకుండా ఆయన ఎదగడం, చాలా మంచి మంచి ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఉన్నాయి. సో అదే కథను తీసుకొని, అదే పాయింట్స్ తీసుకొని పెద్ద అనే సినిమా తీస్తున్నారు అని చెప్పి చాలా వరకు ట్రెండింగ్ అయితే మనకు జరుగుతుంది. సో గైస్ ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు మనకి పెద్ద సినిమాలో ఏదైతే స్లాంగ్ ఉందో అది ఉత్తరాంధ్ర, అంటే విజయనగరం ఆ ప్రాంతంలో జరిగే స్టోరీ. అది ఆ స్లాంగ్ కూడా అక్కడ జరిగే స్టోరీనే. నాకు అది విన్న తర్వాత ఇంకా నమ్మకాలు ఎక్కువైనాయి. మేబీ బుచ్చిబాబు సైలెంట్గా ప్లాన్ చేస్తున్నాడేమో. సో మరి అలాంటి ఒక పెహల్వాన్, అలాంటి ఒక కుస్తీ, అలాంటి ఆ బాడీ అంతా చూపించగలిగేది, అంతలా మనల్ని నమ్మించగలిగేది ఒకే ఒక్క హీరో, రామ్ చరణ్. ఎవ్వరూ లేరు. ఎందుకంటే నాకు మీకు మరి ఆ పర్సన్ తెలుసో లేదో తెలియదు, బట్ గూగుల్లో కావాలన్నా సెర్చ్ చేయండి ఆయన కోసం. చాలా స్టోరీలు ఉన్నాయి ఆయన కోసం. ఆయన బాడీ కానీ, సో కొన్ని దగ్గరలో వింటూ ఉంటాను నేను, ఆయన పడుకుంటే ఆయన పైనుంచి ఏనుగులు నడుచుకుంటూ వెళ్ళేవంట. సో అంత గట్టిగా, అంత దృఢంగా ఉంటారు అని చెప్పి. సో మేబీ గైస్ చెప్పలేము, దేన్ని లైట్ తీసుకోలేము. అలాంటి ఒక పర్సన్ బయోగ్రఫీ మనకి చరణ్ గారు తీయడం, అది ఒక మంచి విషయం అని చెప్తాను నేనైతే. చూద్దాం గైస్, మంచి మంచి ఫైట్ సీక్వెన్సెస్ అన్నీ మనకైతే బయటకు లీక్ చేయకుండా దాచి ఉంచారు. చూద్దాం ఎలాంటి విషయాలు ఉంటాయి ఏంటి. మరి కొన్ని రోజుల్లోనే మనకైతే సినిమా రిలీజ్ ఉంది. చాలా విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.